अंडर ऑफिसर्स दादाపు 600+ ఆఫీసర్స్ డిప్లాయ్మెంట్ ఉంది. ఆఫీసర్స్ అందరినీ పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలి ఆ ఉద్దేశంతో ఈ బందోబస్తు చేయడం జరిగింది. పీస్ఫుల్గా అవుతుంది, అది మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అన్నారు. అరే బాబా దండు పదకొండవ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఫిబ్రవరి 16వ తేదీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉండే. అనివార్య కారణాల వల్ల కాకపోతే దాన్ని 17వ తేదీకి చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా అవకాశం ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి నుండి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో మొత్తం గూండా రాజ్యం చేసి, పోలీస్ రాజ్యం చేసి, ఎన్నికలను విపరీతంగా ఎన్నికల సందర్భంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి, డబ్బు పంపిణీ చేసి, మద్యం పంపిణీ చేసి ఆగమాగం చేసినా కూడా చాలా చోట్ల ఫలితాలు మాకు అనుకూలంగా వస్తే వాటిని కూడా తెమ్మిని పంపిణీ చేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా చాలా దారుణాలకు తెరలేపింది. దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కేతన్పల్లి మున్సిపాలిటీ. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను సిపిఐ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకొని 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, 7 స్థానాల్లో సిపిఐ పార్టీ కలిసి మేము పోటీ చేసినాం. 13వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి. మేము కూటమి 14 స్థానాలు గెలిచాం. 10 బీఆర్ఎస్, 4 సిపిఐ. 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత మా వాళ్ళంతా 16వ తేదీ వరకు సమయం ఉందని చెప్పి భద్రాచలం వేరు సీతారాముల వారి దర్శనానికి. అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళ దురాగతాలు మొదలైనవి. భద్రాచలంలో నందిని హోటల్ దగ్గర మా వాళ్ళు ఉంటే ఇక్కడ నుండి 8 కార్లల్లో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లల్లో కాంగ్రెస్ తొత్తులైన పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టాలనేటటువంటి ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి కుట్ర చేస్తే నేను హుట్టిన హైదరాబాద్కి వెళ్ళి విషయం తెలిసి భద్రాచలం పోయి మా కౌన్సిలర్లు 14 మందిని మా సిపిఐ శంకర్ గారు, సీతారామయ్య గారు మేము తెచ్చి వాళ్ళని ఇక్కడనే మా ఇంట్లో ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు సమయానికి మమ్మల్ని కౌన్సిల్ హాల్ పోనీయకుండా అడ్డుకొని ఎన్నికలు 17వ తేదీకి వాయిదా వేశారు. దానికి పూర్తి స్థాయిలో పోలీసులే కారణం. కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఆపిరు, ఆర్ఓబి దిగినాక ఆపిరు, సమయానికి లోపలికి పోయినారు. దాని తదనంతరం 17వ తేదీకి ఎన్నిక వాయిదా వేసి 17వ తేదీ నాడు కూడా మాకు పార్టీ పరంగా కో లక్ష్మక్కను ఎమ్మెల్యే గారిని కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జ్గా పంపిస్తే వారు నేను ముందే పోలీసు వాళ్ళకి చెప్పి 3 బండ్లు మేము నెంబర్లు కూడా ఇచ్చి మా కౌన్సిలర్లు తీసుకొని పోతుంటే మా కౌన్సిలర్ మీద వాళ్ళంతా ఏదో మేము కిడ్నాప్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఫేక్ ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్తో ఒకటి క్రియేట్ చేసి 17వ తేదీ నాడు మమ్మల్ని ఇక్కడ ఆపే ప్రయత్నం చేసి ఆ సందర్భంలో మేము గట్టిగా పోలీసులను మేము ఆ 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారు వారు నిలదీస్తే ఇమీడియట్గా మళ్ళీ తోక ముడిసిరు పోలీసులు. మా అత్తకు అసలు చదివే రాదు, సంతకం ఎట్లా పెట్టింది, ఎట్లా పిటిషన్ రాసిందని ఆమె నిలదీస్తే తోక ముడిసిరు పోలీసులు. అక్కడి నుండి మేము మా ఇంటికి రావాలి, లక్ష్మక్క నేను ఒక 20-25 మంది మా కార్యకర్తలు ఉన్నాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్ పోనీయకుండా వివేక్ గారిని చాలా కార్లలో వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళను కౌన్సిల్ హాల్ పోనిచ్చే ప్రయత్నం చేస్తే మేము పోలీసులను ప్రశ్నిస్తే మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాళ్ళు మా మీద కాంగ్రెస్ వాళ్ళు విసిరేరు. అక్కడ చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అంటే ఈ రాష్ట్రంలో పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ పార్టీకి ఉండే చాలా విభాగాలు ఉంటాయి, ఎన్ఎస్యుఐ, విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్, అట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు కూడా ఒక విభాగం అయిపోయారు. పోలీసులు కూడా ఒక వింగ్, పోలీస్ వింగ్ కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి మా మీదనే లాఠీ చార్జీలు చేసి, మా మీదనే రాళ్ళదాడి చేసి, మళ్ళీ అక్రమంగా మా లక్ష్మక్కతో సహా నాతో సహా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 17వ తారీఖు నాడు మనం ప్రెస్ మీట్ మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా
జనరల్ హాస్పిటల్ మంచిర్యాల నన్ను చూడడానికి మా కార్యకర్తలు వస్తే రెండోసారి అక్కడ లాఠీచార్జ్ చేసి నన్ను కోర్టుకు తీసుకొని పోతే కోర్టు దగ్గర కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసి 2 సార్లు. అంటే అత్యుత్సాహం అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు పోలీసు వల్ల విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసా ఈ జిల్లాలో నాకు ఇప్పటికైతే అర్థమైంది. 4 సార్లు 18వ తేదీ నాడు లాఠీచార్జ్ చేసి మమ్మల్ని జైలు పంపించారు. దాని తదనంతరం మేము 17వ తేదీ నాడు మా కౌన్సిలర్లను హైదరాబాద్ పంపించుకొని కొంత సేఫ్గా వాళ్ళని ఉంచే ప్రయత్నం చేసినాం. ఎందుకంటే 17వ తేదీ నాడు ఏం జరిగిందో కౌన్సిల్ హాల్లో మీకు తెలుసు. మంత్రి గారు స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఒక్కొక్కరికి సిగ్నల్స్ 2 కోట్లు 3 కోట్లు 1 కోటి ఇట్లా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి మా వాళ్ళను సేఫ్ ప్లేస్కి పంపించుకున్నాం. 18 నాడు నన్ను జైలుకు పంపించారు. నేనేమో మా వాళ్ళని సేఫ్ ప్లేస్కి పంపించిన, వాళ్ళేమో నన్ను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు కాంగ్రెస్ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కలిసి. సో తదనంతరం మేము హైకోర్టుకు పోయినాం. ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు చేసిన దురాగతాల మీద మా కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్లు మహిళా కమిషన్ కలిసి హైదరాబాద్లో, హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి, తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నింటినీ వివరించి తర్వాత మేము కోర్టును కూడా ఆశ్రయించినాం. 14 మంది మా కౌన్సిలర్లు ఒకటే పిటిషన్ వేసి మాకు ఎన్నిక కావాలి, కోరం ఉండగా కూడా ఎన్నిక జరపకుండా 17వ తేదీన వాయిదా మేము కోర్టును ఆశ్రయిస్తే కోర్టు 3 వారాల్లో ఎన్నిక పెట్టండి, ఇఫ్ నెససరీ ఇంకొక వారం లోపల కంప్లీట్ చేయండి అని చెప్పి టైం ఇస్తే 2వ తారీఖు డెడ్ లైన్ ఏప్రిల్ 2, దానికన్నా 2-3 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ 4వ తేదీ నాడు ఎన్నిక పెట్టింది. సో ఇవాళకి సరిగ్గా మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరికి దూరంగా ఉగాది పండుగ, ఊరికి దూరంగా హోలీ పండుగ, ఊరికి దూరంగా శ్రీరామనవమి పండుగ. గెలిచిన కౌన్సిలర్లు ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో ఉండాల్సినటువంటి కౌన్సిలర్లు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడి, అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రికి, ఈ పోలీసులకు భయపడి వాళ్ళు ఎక్కడో సేఫ్ ప్లేస్లో 51 రోజుల పాటు తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే కొంత సమయం తీసుకునైనా జనాలకు ఇంకా క్లారిటీ పోవాలి. ఇంతకన్నా దుర్మార్గం ఇంకా ఏదైనా ఉందా, పట్టపగలే ప్రజాస్వామ్యం ఎట్లా హత్యకాంక్షపడుతుందో మళ్ళొకసారి ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే 22 వార్డులలో 14 మేము గెలిచినాక కేవలం 7 వార్డులు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది? అంటే ఇక మీ చేతిలో మంత్రి పదవి ఉందని, మీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉందని, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారం ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా చేస్తారా? నేను ఇప్పటికీ డిమాండ్ చేసిన 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేసిన. జిల్లా కలెక్టర్ వివేక్ ఇంట్లో గుమాస్తా, ఆ రోజు ఎంఆర్ఓ పనిచేసినోడు వివేక్ ఇంట్లో గుమాస్తా, ఈ మంచిర్యాల డీసీపీ వివేక్ ఇంట్లో గుమాస్తా, వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్, V6, వెలుగు ఎంప్లాయీస్ అయిపోయారు. ఇప్పటిదాకా వీడియో ఫుటేజ్ బయట పెడతలే. ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు ఏం జరిగిందో నేను అడుగుతున్నా. నేను మాజీ ఎంపీగా, మాజీ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా, ఈ ఎన్నికల వ్యవహారాన్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు బయట పెడతలే? 17వ తేదీ నాడు కేతన్పల్లి మున్సిపల్ హాల్లో ఏం జరిగిందో ఆ వీడియో ఫుటేజ్ మీరు ఎందుకు బయట పెడతలేరని నేను అడుగుతా ఉన్నా. బయట పెడితే మంత్రి యొక్క నిజ స్వరూపం, ఆయన కొడుకు యొక్క నిజ స్వరూపం, కాంగ్రెస్ కౌన్సిలర్ల నిజ స్వరూపం, ఈ జిల్లా అధికారుల నిజ స్వరూపం మొత్తం బహిర్గతమవుతుంది. ప్రజలు చీత్తు అని ఉంచే పరిస్థితి వస్తుంది. అందుకని బయట పెడతలేదు. తేదీ జైలుకు పంపించే సమయంలో నేను కోర్టు బయట చెప్పిన మీడియాకి, నేను జైలుకు పోయినా కేతన్పల్లిలో వివేక్ నువ్వు గెలవలేవు అని చెప్పిన. ఇవాళ అదే జరిగింది కదా, ఇవాళ అదే జరిగింది కదా. ఏం జరిగింది? మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టినా, మా కార్యకర్తల మీద లాఠీ చార్జీలు చేసినా, మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన, చెట్టుకుక్కలను పుట్టకుక్కలను చేసిన, మా కౌన్సిలర్లను 51 రోజుల పాటు ఊరికి దూరంగా ఉంచిన. ఇవాళ జరిగింది చివరికి 14 మంది ఉన్న మేమే కదా చైర్మన్, వైస్ చైర్మన్ అయింది. మా సంధ్యారాణి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయినరు, మా సరిత గారు సిపిఐ పార్టీ వైస్ చైర్మన్ అయింది. మరి ఇదేదో ఇన్ని లాఠీ ఛార్జీలు, ఇన్ని గొడవలు, ఇంతమందిని జైలుకు పంపించుడు, 51 రోజులు మా వాళ్ళని ఎక్కడున్న ఊరికి దూరంగా ఉంచుడు, ఇవన్నీ కాకుండా 22 వార్డులలో 14 గెలిచిన ఈ ప్రజాకూటమికి ఆనాడు మీరు ప్రజా తీర్పును గౌరవించుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండునా? నేను మంత్రి గారిని, ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతాను. ఈ పాలక వర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వే చెప్పిన మొన్న నాకు తమ్మునని, తమ్మునిగా వివేక్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కేతన్పల్లి మున్సిపాలిటీలో మరి కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ చైర్మన్, సిపిఐ వైస్ చైర్మన్ అని దీని మీద వేరే రకమైనటువంటి శ్రద్ధ పెట్టకండి, దీన్ని అశ్రద్ధ చేయకండి.
గతంలో మీరు చెప్పారు నేను మస్తు అభివృద్ధి చేస్తాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్న మంత్రి గారిని కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా వేగంగా ఈ మంత్రి గారు ముందుకు నడిపేయాలని నేను మంత్రి గారిని కోరుతున్నాను. కేతన్పల్లి మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా జీవో 76 ద్వారా గతంలో మేము ఇదే మున్సిపాలిటీలో 3633 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్నాను. ఇవాళ 2817 మంది డీడీ కట్టున్నారు, అవి పెండింగ్ ఉన్నాయి. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ 2817 మంది కుటుంబాలకు వెంటనే మీరు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి పట్టాలు ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మూడవది, ఇవాళ సింగరేణిలో జరుగుతున్నటువంటి ఇంకో దుర్మార్గం. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొచ్చి మెడికల్ బోర్డు పెట్టి 16,500 మందికి మేము ఉద్యోగాలు ఇప్పించాం. 3,000 పైచిలకు మంది పెండింగ్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్యను మేము పరిష్కరించాం. కానీ ఇవాళ మీ ప్రభుత్వం వచ్చినాక మంత్రి గారు మా ఏరియాలో మెడికల్ బోర్డులు పెడతలేరు, ఎవరిని అన్ఫిట్ చేస్తలేరు, కార్మికులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి మా రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా చాలామంది ఉన్నారు, మందమరి ఏరియాలో చాలామంది ఉన్నారు, ఎంటైర్ కోల్బెల్ట్ ఏరియాలో చాలామంది ఉన్నారు. కాబట్టి వెంటనే మీరు మెడికల్ బోర్డులు రెగ్యులర్గా పెట్టేయండి, కార్మికులను అన్ఫిట్ చేయించండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మాకేం భేషజాలు లేవు. ఈరోజు ఎన్నిక అనేది కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక రాబోయే బీఆర్ఎస్ పార్టీ అధికారానికి తొలిమెంటుగా మేము భావిస్తాం. 100% ఈరోజు 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, అందులో 10 మంది బీఆర్ఎస్ పక్షాన, 4 సిపిఐ పక్షాన, ఈ 14 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి రాష్ట్రానికి, దేశానికి పంపించడం జరిగింది. ప్రజలందరూ కూడా కేతన్పల్లి ప్రజలందరినీ గౌరవాన్ని కాపాడింది. ఈరోజు వీళ్ళందరూ, ఆ ప్రజలందరూ కూడా వీళ్ళ మీద నమ్మకంతో, బీఆర్ఎస్ పార్టీ సిపిఎం నమ్మకంతో ఓట్లు వేసినందుకు వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా, ఒక్క ఓటు ఎన్ని ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా నిలబడ్డందుకు నిజంగా మేమందరం కూడా ఆ కౌన్సిల్లకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు చేసిన స్ఫూర్తి, మీరు చూపించిన పట్టుదల ఈ రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర రాజకీయాలకు పెను మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత ఆ ప్రజల నిర్ణయాన్ని, ఆ ప్రజల యొక్క కట్టుబాటును డెఫినెట్గా నిలబెట్టే విధంగా ఈరోజు ఈ కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ చేసిన చొరవ, పట్టుదల రాబోయే ప్రతి రాజకీయ నాయకులు కనువిప్పు కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎన్నిక అనేది రాబోయే బీఆర్ఎస్ పార్టీ విజయానికి తొలిమట్టిగా మేము భావిస్తున్నాం. సో ముఖ్యంగా ఈరోజు చాలా శాంతియుతంగా ఎన్నిక జరగాలని మేము కోరినాం కూడా. ఈ ఎన్నిక మొత్తానికి కూడా కర్త క్రియ డెఫినెట్గా బాలక సుమన్ గారికి అవుతుంది. వారి పట్టుదల, వారి మీద విశ్వాసం, వారి మీద నమ్మకంతో ప్రజలు పట్టం కట్టింది. నేను కూడా వచ్చిన కేతన్పల్లికి మంత్రి గారు పట్టాలు నా చేతులంగా ఇప్పించడం జరిగింది. సరే, ఎన్నికల్లో ఓటమి అనేది జరుగుతూ ఉంటుంది, విజయం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు నమ్మకం, బాలకసుమన్ నమ్మకంతో ఓట్లేసింది కాబట్టి డెఫినెట్గా క్రెడిట్ గోస్ టు బాలకసుమన్ ఉంది. నేను కూడా ఇలాంటివే కోరుకున్నాం. మేము ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి అధికారులు కోరుకున్నాము. అధికారులు కానీ, పోలీసులు కానీ డెఫినెట్గా వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యూ. అది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగదని కోరుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూడా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా ఈరోజు జరిగే ఎన్నికలు మీకు కనుగొనగలగాలి. ప్రజల తీర్పుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎవరు కూడా పోరాదు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాతికి వ్యతిరేకంగా ఎవరు పోకూడదు. పోతే డెఫినెట్గా 51 రోజులు కూడా ఒక క్యాంప్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. 51 రోజుల్లో ఉన్న 14 మంది కూడా ఒక్కరు కూడా చెదిరిపోకుండా ఉన్నారంటే ఇది మా పార్టీలో ఉన్న నిబద్ధత కట్టుదల. డెఫినెట్గా మేమందరం కూడా ఈ కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికలతో పాటు గెలిచిన మున్సిపల్ అన్ని కూడా మా కేసీఆర్ గారికి కానుకగా ఇస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న గారికి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మన ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు. ఆ రోజు చాలా శాంతియుతంగా జరిగే ఎన్నిక. మరి ఆ రోజు 17వ తారీఖు నాడు, ఫిబ్రవరి 17వ తారీఖు నాడు జరగవలసింది ఎన్నికని మరి ఆ రోజు మరి అధికార దహంతో, అధికార బలంతో మరి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రి గారు, మరి ఆ రోజు ఎంపీ గారు, మరి అధికారంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు,
మరి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏం జరిగిందనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మరి ఆ రోజు మరి శాంతియుతంగా జరిపితే మరి మంత్రి గారికి కూడా మరి గౌరవంగా ఉండేది. మరి ఆయన గౌరవం కాపాడలేకపోయాను. మరి ఆ రోజు అక్కడ జరిగింది మేమున్నాం. ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కేటీ రామారావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఆ రోజు మాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము మా దగ్గర కూడా మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత తెల్లారి మేము ఇక్కడికి రావడం జరిగింది. సరే ఆ రోజు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు లాఠీ చార్జ్ చేయడం, మా కార్యకర్తల్ని కొట్టడం, మరి కాంగ్రెస్లో ఉన్నవంటి నాయకులు వాళ్ళందరూ కూడా రాళ్ళు విసరడం, మరి అక్కడ జరిగినప్పుడు అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసులు పెట్టాలి కదా, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మా బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు. సుమన్ అన్న అయితే మరి జైలుకు పోయి వచ్చిండ్రు 16 రోజులు. మరి ఇంత చేయవలసిన అవసరమా? ఇప్పుడు గౌరవంగా ఆయన మంత్రి గారు ఆయన గౌరవం కాపాడలేకపోయారు. ప్రజలు కూడా ఇవాళ నమ్మకం పోగొట్టారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మరి అధికారంలో ఉన్నామనేసి మరి రాష్ట్రంలో కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్తోనే మరి రాజకీయాలు నడుస్తుంది. ఈరోజు ఎక్కడ చూస్తే కార్యకర్తల బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేయడం, కొట్టడం, కేసులు పెట్టడం ఇవే తప్ప ఇంకా వేరే ఏమి లేవు. కాబట్టి ఈరోజు నిజంగా కాతన్పల్లి మరి మున్సిపాలిటీకి మరి సిపిఐ నుంచి 4 మన అభ్యర్థులు కౌన్సిలర్స్ గెలవడం, తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది గెలవడం, 14 మంది ఆ రోజు ఉన్నప్పుడు కూడా మరి ఎన్నిక జరపకుండా చేసి మరి అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. చాలా వాళ్ళు ఎలాంటి